మరియ హృదయము దూత చెప్పిన మాటలతో సిద్ధపరచుకున్నది. దూత చెప్పిన మాటల హృదయంలో తలపోసుకున్నది. మరి మనం ఎంతవరకు ప్రభు యొక్క వాక్యము విని తలపోసుకుంటున్నామో? భర్తతో చెప్పగలమా? బిడ్డలతో చెప్పగలమా? ఎవరైనా ఒకరు కాని మాట మాట్లాడితే అదే తలపోసుకుంటూ ఉంటాం. నన్ను ఎందుకు అనాలి, నేనేం చేశానని, నేనంత చెడిపోయినదన్నా, ఎందుకు ఇలాగ మాట్లాడాలని మన హృదయంలో తలపోసుకుంటూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ మరియ దూత చెప్పినటువంటి మాటలు హృదయంలో తలపోసుకొనొచ్చు, భద్రం చేసుకుంది. మనము కూడా ప్రభు యొక్క వాక్యము భద్రం చేసుకోవడము ఎంతో మంచిదండి. అంతేకాదు, మరియకి ఎలాంటి బిరుదు వచ్చింది? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును